ఎదురు పడినప్పుడల్లా చాలా ప్రేమగా మాట్లాడతారు, వెనక నుంచి వెన్నుపోటు చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు వెన్నుపోట్లు పొడిస్తే పొడిపించుకోవడానికి నేను ఎన్టీ రామారావు గారిని కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మంచి, ఆయన అమాయకుడు. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్తున్నాను మీకే, మీరు వెనక నుంచి వెన్నుపోట్లు పొడిస్తే చూస్తూ కూర్చునే వ్యక్తిని కాదు, జాగ్రత్త, ఖబర్దార్. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి, ఖబర్దార్. నా తల్లిని దూషించారు మీరు, జాగ్రత్త, మిమ్మల్ని నేను క్షమించను, మర్చిపోకండి. మా ఆడపడుచుల్ని అవమానపరిచారు, జాగ్రత్త, ఖబర్దార్. వెన్నుపోటు రాజకీయాలు వేరు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకొకరితో చేసుకోండి. పవన్ కళ్యాణ్తో వెన్నుపోటు రాజకీయాలు చేస్తే నేను వేరే వ్యక్తిని ఎంత మంచిగా ఉంటానో, ఎంత ప్రేమిస్తానో, ఎంత అండగా ఉంటానో భరిస్తాం, సహిస్తాం. అవసరమైతే జాగ్రత్త. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీ ఇష్టానికి మాట్లాడి, మీ ఇష్టానికి మీరు మా మీద దుష్ప్రచారాలు చేస్తే చేతులకు కట్టుకొని కూర్చోలే అని జాగ్రత్త. మేము అడుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో కనీసం ఎర్రకాలువ, మా తాడేపల్లిగూడెంలో ఉన్న ఎర్రకాలువ సమస్యను తీర్చండి, అది చాలు మాకు. ఏమీ తీర్చకుండా మేము మీకు ఇంత అండగా ఉంటే మా జీవితాల మీద, మా ఇంటి ఆడపడుచుల మీద ఇన్ని మాట్లాడుతూ ఉంటే మాకు చాలా వేదన ఉంది. కానీ మీలాగా మీరు మా ఆడపడుచుని తిట్టినా మేము మీ ఇంటి ఆడపడుచుని తల మీద పెట్టుకుంటాం, గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వారింటి ఆడపడుచులు గౌరవిస్తాం, మీరు మా ఇంటి ఆడపడుచులు గౌరవం ఇవ్వకపోయినా అది మీ సంస్కారం, నేనేం చేయగలను. మా చిన్న కుటుంబాలు పెద్ద చదువులు చదువుకోవాలా, లోకేష్ గారిలో స్టాన్ఫోర్డ్కి వెళ్ళా, ఒంగోలులోని గోపాల్ నగరంలో వీధి బడిలో ఓనామాలు దిద్దుకున్నవాడిని నేను. పెద్ద చదువులు చదువుకోవాలా, కానీ మాకు సంస్కారం ఉంది. సాటి మనిషికి ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసు మాకు.